వరంగల్లో ఆ అబ్బాయిని పరామర్శించడానికి వెళ్ళారు కదా పవన్ కళ్యాణ్ గారు. దాని తర్వాత పేర్ని నాని గారి రియాక్షను, పేర్ని నాని గారి రియాక్షన్ తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల రియాక్షన్ ఒక్కసారి మీకు వినిపించాలనుకుంటున్నాను. పేర్ని నాని గారు అన్నమాట, తెలంగాణలో ఎవడో అంటే అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతారు. తెలంగాణలో ఎవడో అంటే అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతారు. ఇంత వెటకారం చూడండి. అట్ ద సేమ్ టైం వాళ్ళ తల్లిదండ్రులు ఇవాళ వేరొక మీడియా సంస్థతో మాట్లాడుతూ వాళ్ళని ఆ మాటలు ఎంత హట్ చేసినాయో చెప్పారు. నాని అంటారు ఎందుకు ఆల్రెడీ మీరు ఆ వాయిస్ వచ్చినట్టుంది, అది ఒక 200 టైమ్స్ చూసి చాలా బాధపడ్డాడు మా బాబు. వాడు పిలిస్తే వీడియో అన్న అని తమ్ముడు అని అది ఒక వాయిస్ ఇచ్చాడు కదా, అది ఒక 200 టైమ్స్ చూసి చాలా బాధ. ఇప్పుడు మా బాబుకు మా చనిపోయే కారణం కూడా పేరు నాని గారు. నేను బల్ల బుద్ధి చెప్తాను, నేను బాబు ఎంత హ్యాపీగా ఉన్నాడో ఆ వాయిస్ వల్ల మొత్తం అంత డల్ అయిపోయాడు. నన్ను అంటే చిన్నోడికి నచ్చదు. ఒక మాట ఏమన్నాడు తెలుసా, నన్ను అన్న పర్లే కానీ నా దేవుడు అన్నాడు అన్నాడు. వాని వయసు ఎంత సార్, వాని వయసు ఎంత, వానికి ఎవరని చెప్తాడా? అంత నాలెడ్జి ఆయన అన్నాడు అని చెప్పి ఎంత బాధపడ్డాడు తెలుసా సార్. నా దేవుడు అన్నాడు, నన్ను అన్నది అది వాయిస్ కూడా ఇచ్చి రిలీజ్ చేయలే బయటికి. ఆ పిల్లాడు నిరంజన్ చిరంజీవి మనలో లేరు ఇప్పుడు. పాపం మరి కళ్యాణ్ గారికి ఇట్లా చిన్న పిల్లోడు ఆరోగ్యం బాగాలేదు, మిమ్మల్ని ఒక్కసారి మీరంటే విపరీతమైన అభిమానం, ఒక్కసారి మిమ్మల్ని చూడాలా అని చెప్పి తెలవంగానే ఢిల్లీలో ఉన్నాం అప్పుడు. కళ్యాణ్ గారు ఒప్పుకోవడం, ప్రోగ్రామ్ ఫామ్ కావడం. కళ్యాణ్ గారు ఆయన యొక్క మానవత్వం గురించి ఒకరు చెప్పేది ఏందండి, కొల్లలు సార్లు ఆయన ఎటువంటి మనిషో, సాటి మానవులు కాదు సాటి జీవుల మీద ఆయనకున్న ఇష్టము, లేకపోతే ఆయనకున్న మమకారం ఎవరు ఒకరు చెప్తే పేరు నాని సర్టిఫికేట్ కావాలా దీనికి? అంటే పేరు నాని వాళ్ళంతా ఏంటంటే ఒక నేను ఏమనాలో వాళ్ళని కూడా నా నోట్లో మాటలు రావట్లేదు. వాళ్ళకి మానవత్వం తెలియదు, మానవత్వం లేదు, రాజకీయం తప్ప ప్రతి ఒక్కటి ఒక పర్టికులర్ కోణంలో మాత్రమే చూడగలిగిన వ్యక్తులు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం పొందడానికి ఎవరిని ఏమన్నా కూడా మేము అంటామనే ఒక ఆ టైప్ మెంటాలిటీ. సో పేరుని నాని దాన్ని తను మాట్లాడాడంటే నాకేం ఆశ్చర్యం లేదు, వాళ్ళు అట్టే మాట్లాడతారు. ఏ విషయంలో మాట్లాడారు మంచిగా వాళ్ళు చెప్పండి? పేరు నాని గారు ఏ విషయంలో ఆయన ఏదన్నా ఒక పాజిటివ్గా మాట్లాడతారు, ఇది కూడా అంటే మాట్లాడారు. కానీ బాధ ఎక్కడ వేస్తున్నదంటే ఒక చిన్న హృదయం, నా కోసం కళ్యాణ్ గారిని దూరం వచ్చారు అని చెప్పి ఆనందంతో నిండిన హృదయాన్ని అంత గాయపరిచారే, అది పేరు నాని గారికి వదిలేస్తాం దాన్ని. ఆయన ఎట్లా సఫర్ అవుతారో దాని మీద. ఆయనకంటూ ఒక మనసు ఉంటే, ఆయనకంటూ ఒక హృదయం ఉంటే, ఆయనకంటూ కొంచెమన్నా కాన్షియన్స్ ఉంటే ఆయన ఏ విధంగా పశ్చాత్తాపడతాడో ఆయనకు వదిలేద్దాం అన్న. ఇప్పుడు 23 నేరాలు చేసిన ఒక క్రిమినల్ని వెళ్ళి పరామర్శిస్తే జగన్మోహన్ రెడ్డి, దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది? ఒక బిడ్డ చావు బతుకుల మధ్య ఉండి పవన్ కళ్యాణ్ గారిని చూడాలంటే అరుదైన వ్యాధి, ఎవరికి రాకూడదు, పగవాడికి కూడా రాకూడదని కోరుకునే ఒక అరుదైన వ్యాధి వచ్చి చావు బతుకుల మధ్య ఉంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఆనందం, ఆ కుక్క పిల్లతో ఆ పిల్లాడు ఆడుకుంటున్న విజువల్ అసలు మనం కలిసి వేస్తుంది మనల్ని ఎంతో ఆనందంగా. రేపు కళ్యాణ్ గారు అంత ఆనందం ఇచ్చాడు, ఆ మొహం చూడండి ఎంత పీస్ఫుల్గా, ఆ స్మైల్ చూస్తుంటే అసలు ఆ నిరంజన్ లేడు మనలో అంటే తలుచుకోవడానికే అందరూ నిరంజన్ గుండి పెడుతుంటే నా మనసు రాలే, నాకు అతను లేడు అనేది మనసు రాలేకుండా ఉంది. చాలా చాలా కలిసేసింది, పెట్టలేకపోయా మనలో లేడు అని. ఎంత బాధేసిందో అంటే ఒక చిన్నారి ప్రాణానికి ఎంత ఆనందం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు బిజీ లేడనా, టైం ఉందనా కాదు కదా, ఆయన హృదయం అట్లా అంతే. ఆయన హృదయం అట్లే స్పందిస్తుంది. వీళ్ళకేం తెలుసు? ఒక సాయి కృష్ణ గురించి మాట్లాడుతున్నారు మీరు. అదే సాయి కృష్ణ యాక్చువల్గా అంటే అసలు ఇద్దరిని కంపేర్ చేసి మాట్లాడడం కూడా నాకు మనసు ఒప్పట్లేదు కిరణ్.
కానీ ఒక మాట చెప్తాను, సాయి కృష్ణ అనే వ్యక్తి హీ వాజ్ ఏ రౌడీ షీటర్. పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసింది కూడా ఒంగోలు దగ్గర ఎక్కడో అంట, మార్కాపురంలో అంట. మార్కాపురంలో అరెస్ట్ చేసి టాస్క్ ఫోర్స్ వాళ్ళు అతని మీద పెండింగ్ చాలా వారెంట్స్ ఉండే. ఈ పెండింగ్ వారెంట్స్ని తీసుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ స్టేషన్లో తీసుకొచ్చారు. ఏమైందో మరి ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఆ సిట్టు కూడా యాక్షన్ గట్టిగానే తీసుకుంది. ఆ ఇన్స్పెక్టర్ని అరెస్ట్ చేసినారు. మన ప్రభుత్వంలో చాలా గట్టిగా చేశారు. దీని మీద కళ్యాణ్ గారిని అటాక్ చేయడం అసలు ఏంటి దాని యొక్క అంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు. అంటే ఒక వ్యక్తి అతను చేసిన క్రిమినల్ పనులన్నీ మర్చిపోయి ఓన్లీ ఆయన కులం ఒకటే చూడాలా? అంటే మీరు కుల ప్రాతిపదిక మీదే చూస్తారా? అతను చేసిన క్రిమినల్, అతని నేర బ్యాక్గ్రౌండు, ఆయన ఇంకోటి బయటకు వచ్చింది, ఏదో సుపారీ తీసుకున్నారంట ఆయన, అవన్నీ లేవా మీకు? కళ్యాణ్ గారు పోయి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలా? బాలన్న ఆ క్రిమినల్ ప్రాణానికి ఉన్నంత పాటి విలువ మీరు ఒక అభం శుభం తెలియని ఒక అంటే కంపేర్ వద్దు. నేను అనేది ఏంటంటే అసలు కంపారిజన్ వద్దు. నాకు అసలు నిరంజన్తో వాళ్ళకేం కంపారిజన్ అండి? కానీ మీ నాయకుడు వెళ్ళాడుగా, ఏదో తప్పు జరిగిపోయినట్టు నాయకుడు వెళ్ళి వాళ్ళకు 20 లక్షలు చెక్ ఇచ్చి, దానికి మొన్న ప్రెస్ మీట్లో ఆ రోజు ఒకటి అడిగాం మేము. ఈ అంబటి రాంబాబు గారు ఒకరి ఫోటో చూపించి, ఇదిగో చచ్చిపోయాడు ఇట్లా కొట్టారని చెప్పి చూపించారు కదా. చచ్చిపోయిన అతను ఎవరు? అతను కాదు, చచ్చిపోయిన సాయికృష్ణ కాదు ఫోటో పెట్టింది. సాయికృష్ణ ఒక వ్యక్తిని చంపేశాడు, కిరణ్ రెడ్డో ఎవరో ఒక రెడ్డిని. మరి ఈ సాయికృష్ణ చేతిలో మీ రెడ్డి సామాజిక వర్గంలో చచ్చిపోతే ఆ రోజు మీకు ఎవరికి అనిపించలేదా వచ్చి పరామర్శించాలని, ఒక 5 లక్షలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారికి అనిపించలేదా? ఎక్కువ దగ్గరే అనిపించిందా? అంటే ఎంత అసహ్యమైన రాజకీయాలు చేస్తున్నారండి మీరు, కుల రాజకీయాలు. అంటే నాకు నిజంగా ఇవి మాట్లాడాలని కూడా నా మనసు రాదు కిరణ్. నా చాలా అసహ్యమైన విషయాలు మాట్లాడుకుంటున్నాం మనం. ఒక పక్క డెవలప్మెంటు ఎంతో గొప్పగా చేస్తా, పవన్ కళ్యాణ్ గారు నా నాయకుడు, మా నాయకుడిని మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తెలుసా? ఈయన ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చామో ఆయన వెనకాల బాగు చేస్తాడు, రాష్ట్రాన్ని ప్రజలకి బాగు చేస్తాడు, దేశానికి బాగు చేస్తాడు కదా. నేను ఎంతసేపటికి అవే బెరీ చేసుకుంటుంటాను. కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, పాజిటివ్గా ఏం చేస్తున్నారు, ఆయన ఉన్న మినిస్ట్రీస్లో ఆయన ఏం చేస్తున్నారని చూస్తే ఇవాళ మేము తలెత్తుకొని తినే విధంగా చేస్తున్నాడు. నేను తలెత్తుకొని మా కళ్యాణ్ గారు ఈ విధంగా ఇంత మంచి చేస్తున్నారు. చూడండి మీరు పంచాయతీరాజ్లో చూడండి, 10,000 మంది ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకా శబ్దం వినిపించిందా? ఒక్క రూపాయి లేకుండా. వీళ్ళు ఒక 100-500 కోట్లు వేసుకోండేవాళ్ళుగా వైసీపీ ప్రభుత్వంలో. గిఫ్ట్ ఇస్తే తీసుకోవచ్చు. ఇదే ట్రోల్ అవుతుందన్న ఇవాళ. పవన్ కళ్యాణ్ గారు, కృష్ణతేజ గారు చెప్పారు, 10,000 మందిని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చాము, ఒక్క రూపాయి లంచం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో చాలా నిక్కచ్చిగా జరిగింది. మీరు కూడా 1 రూపాయి తీసుకోకుండా మీరు ప్రజలకు సేవ చేయండి అని ఒకవైపు ఆయన మాట్లాడితే, కింద పేర్ని నాని గారు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడింది ఏంటంటే, అవినీతిని మాపలేము, రూపుమాపలేము, వాళ్ళు ఏదైనా గిఫ్ట్ ఇస్తే తీసుకోండి కానీ లంచం డిమాండ్ చేయొద్దు, కానీ గిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ రూపంలో తీసుకోవచ్చు అని చెప్పాడు. అంటే వాళ్ళకి డబ్బులే పరమావధిగా చేసే రాజకీయం అన్నది ఆ పార్టీ. నేను వైసీపీ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్ళ రాజకీయం ఏంటంటే మనం వైసీపీ గురించి మాట్లాడక తప్పదు కదా, తప్పదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు, అంటే నేను పేర్నాని గురించి మాట్లాడినండి, జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడాలి. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చింది ఈ వ్యాధి. అంతే, కరెక్ట్. ఈ డబ్బు వ్యాధి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. వీళ్ళంతా ఎంత, ఆయన డబ్బు తప్ప వేరే కులబద్ధత ఆయనకి ఏం లేవు. దేశ కులమానం ఉంటారు కదా, అది తప్ప ఇంకేం లేదు ఆయనకి. ఆయన ఇచ్చిన సీట్లలోనే లాభం చేసుకున్నాడు ఆయన.